నమస్తే, తేజ్ న్యూస్కి స్వాగతం. కుత్బుల్లాపూర్ రెడ్డి కార్తీక వనభోజనాలు నవంబర్ 16న భారీ స్థాయిలో గాజు రామారం భారత్ పెట్రోల్ బంక్ పక్కన ఈ నెల 16వ తేదీన ఆదివారం రెడ్డి కార్తీక వనభోజనాలు ఘనంగా నిర్వహించబడనున్నాయి. నిర్వాహకుడు గంటా శివారెడ్డి తెలిపారు. ఇది 2వ సంవత్సరం వనభోజనాలు కాగా సుమారు 4,000 నుండి 5,000 మంది పాల్గొననున్నారని చెప్పారు. ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. నమస్కారం, నేను మీ గంటా శివారెడ్డి మాట్లాడుతున్నాను. మన 125 డివిజన్లో గాజురామారం రెడ్డి అసోసియేషన్ కారణంగా కార్తీక వనభోజనాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 16వ తారీఖు ఆదివారం రోజున కార్తీక వనభోజనాలకి ప్రతి ఒక్కరూ పాల్గొనగా కోరుచున్నాను. అలాగే రెడ్డి సోదరిమణులకు ప్రతి ఒక్కరు ఇక్కడ జయప్రదం చేయవలసిన కోరుచున్నాను. అలాగే మార్నింగ్ 10 గంటలకు ఈ వనభోజనాలు స్టార్ట్ అవుతాయి. పొద్దున్నే భరతనాట్యం, కూచిపూడి, అలాగే లేడీస్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇతర చిన్న ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ నిర్వహించబడతాయి. చిన్నపిల్లలు ఆడుకోనిక కూడా చిన్న ఐటమ్స్ కూడా ఉంటాయి, ఆడుకోవచ్చు. అలాగే ఈ వనభోజనాలు మన వైటి వనభోజనాలు ఇక్కడ నవంబర్ 16 నుంచి ఆదివారం రోజు జరుగుతుంది కాబట్టి మన పగిడి నిరంజన్ గ్రౌండ్లో మన కోర్తిపోసమైన ఆవరణలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క రెడ్డి సోదరమణులకు వచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఈ స్కాన్ ఇన్విటేషన్ కొంతమంది ఇచ్చినా కొంతమంది ఇవ్వకపోయినా మన రెడ్డి సోదరులు కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. ఇన్విటేషన్లు అంటే కొంతమందికి ఇవ్వలేకపోతున్నా టైం లేని కారణంగా కాబట్టి నన్ను క్షమించవలసిందిగా ఇన్విటేషన్ ఇవ్వడంలో క్షమించవలసిందిగా కోరుచున్నాను. ప్రతి ఒక్కరూ ఇది పాల్గొని మనం రెడ్డి సోదరులకి జయప్రదం కావాల్సిందిగా కోరుచున్నాను. నమస్తే. మన రెడ్డి సోదరులకు మన 25 డివిజన్ కాలనీ వాళ్లకు నా పేరు పల్లె బీరారెడ్డి, విశ్వవిద్యాలయ ఫేజ్ 2 ప్రెసిడెంట్ను. మన 122 డివిజన్లో మన అంజిరెడ్డి పెట్రోల్ పంప్ దగ్గర కోడి దీపాల సమానంలో అక్కడ అందరికీ మన అన్నదానం ప్రసారం జరగబడును. వనభోజనాలు అందరూ వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను.